కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ప్రతిమ సంస్థలో తెల్లవారుజాము నుండే సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల్లో 6 కోట్ల రూపాయలు పైగా పట్టుబడినట్లు సమాచారం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ టార్గెట్ గా ఐటీ దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ప్రతిమ సంస్థలో తెల్లవారుజాము నుండే సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల్లో 6 కోట్ల రూపాయలకు పైగా పట్టుబడినట్లుగా సమాచారం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ టార్గెట్ గా ఐటీ దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ప్రతిమ సంస్థల్లో తెల్లవారుజాము నుండే సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులో 6 కోట్ల రూపాయలకు పైగా పట్టిపడినట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్ లో 6 కోట్ల 65 లక్షల రూపాయలను ఏసీపీ నరేందర్ పట్టుకున్నట్టుగా, ఐటీ దాడులో పట్టుకున్నట్టుగా ఇప్పుడే వివరాలు వెల్లడించారు. ఆ వెల్లడించినటువంటి డబ్బుకు ఎలాంటి సరైనటువంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఇది మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు సంబంధించినటువంటి హోటల్ కావడం, అది గత 6 గంటల సమయంగా జరిగినటువంటి ఈడీ రైట్స్ నేపథ్యంలో ఐటీ రైట్స్ నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి తరుణం, అదేవిధంగా పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు పలు చోట్ల దాడులు నిర్వహించారు. నిర్వహించినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రతిమ హోటల్లో లెక్క చూపినటువంటి 6.65 కోట్ల డబ్బు బయటకు రావడం, ఆ డబ్బంతా కూడా అట్టపెట్టల్లో ప్యాకింగ్ ఉంది. ఎందుకంటే ఆ ప్రతిమ మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు అయితే రోజువారీగా ఉంటాయి. అందులో మల్టీప్లెక్స్, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి అవన్నీ బిజినెస్ కార్యకలాపాలు ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా అట్ట డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండడంతో ఆ డబ్బు అయితే వేరే రకంగా వచ్చింది, వేరే అన్నట్టుగా ఒక కోణంలో అయితే భావిస్తా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆ డబ్బునంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాము, సరైనటువంటి ధ్రువపత్రాలు ఏవైనా ఉంటే అక్కడ చూపించి కోర్టు ద్వారా తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు వెల్లడించినటువంటి తరుణం. అయితే గతంలో చూసినట్లయితే హైదరాబాద్ తో పాటు పలు చోట్ల దాడులు జరిగి వివరాలు ఎప్పుడు కూడా వెల్లడించలేదు. కానీ ఈ రోజు డబ్బులు వెల్లడించడం, అది మధ్యాహ్నం ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి తరుణంలో డబ్బులు వెల్లడించడంతో అసలు ఈ డబ్బులు ఏంటి అనేటువంటి ఒక పెద్ద టాపిక్ అయితే మనకు కరీంనగర్ లో చోటు చేసుకుంది. ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. అంటే వివరాలు 6.65 అంటే 6 కోట్ల 65 లక్షల రూపాయలు ఉన్నట్టుగా కరీంనగర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్రతిమ సంస్థలకు సంబంధించి, అది వారిదేనా లేదంటే ఏదనేది మాత్రం తెలియాల్సింది.